ఇవాళ రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా సోయలేనోడా చవట దద్దమ్మ దిక్కుమాలినోడా దివానగా నువ్వు దిగిపోయినాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోని టైటిల్ మాత్రమే ఇచ్చిండి ఈ రాష్ట్రానికి తప్ప పాలనని గాలి కొదిలి సమస్యల్ని గాలి కొదిలేసి కేవలం కేసీఆర్ గారు తిడితే నాకు ఇమేజ్ పెరుగుద్ది అని చెప్పే ఆలోచనతోని కేసీఆర్ గారిని తిడుతూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా మాట్లాడగలుగుతాం. మరి సంస్కారం అడ్డొస్తా ఉంది మాకు. సంస్కార హీనుడిగా నువ్వు మిగిలిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నా. చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయినవు. మరి ప్రజలకు సర్వీస్ చేయాలి తప్ప మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కేసీఆర్ గారు ఈ రాష్ట్రం కోసం మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో మరి ప్రాణం నోట్లకు పోయి సావు నోట్లకు పోయి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. అట్లాగే నిన్న మాట్లాడుతూ దళిత సోదరులందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి. ఒకసారి దళిత బంధు లాంటి పథకాన్ని తీసుకొచ్చి దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి, ఈ సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పేసి మరి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకొస్తే ఆ దళిత బంధు పథకాన్ని కూడా ఫీజుకి పెట్టి నిధుల్ని వెనక్కి తీసుకుపోవడమే కాకుండా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 52 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే మరి ఆ విగ్రహానికి దండేసే అటువంటి తీరిక లేనటువంటి ముఖ్యమంత్రి, జై తెలంగాణ అననటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుతుంది మా పార్టీ, రాజ్యాంగాన్ని కాపాడుతాం మేమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎంత హాస్యాస్పదం. ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారి మీద చాలా చిలిపిగా కొంటెగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు కూడా చక్కగా చేతికి గాజులు వేసుకొని ఓ మంచి చీర కట్టుకొని ఎవరన్నా ఒక పెళ్లి పిల్లగాన్ని చూసుకొని పెళ్లి చేసుకో. ఆ తర్వాత నీకు అర్థమైంది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీ మేరకు అమలవుతుందా లేదా అనేది నీకు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆ పని చేసి చూడండి, మీ హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో మీకే అర్థమవుతుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నేడు జరగబోయే పోరాటం ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికల్లో మా అభ్యర్థి ప్రజా సమస్యల కోసం పోరాడే అభ్యర్థి, మా అభ్యర్థికి సుదీర్ఘంగా 2 సార్లు 10 సంవత్సరాలు పార్లమెంట్లో పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థి మా సైడ్ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ ప్రతిష్ట కోసం ఒక వ్యక్తిని వాళ్ళ బంధువును తీసుకొని వచ్చి కనీసం ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం కూడా లేని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి జిల్లా ప్రజలకు ఆ కుటుంబ సమస్య ప్రతిష్ట కోసమే పనిచేయమని చెప్పి ఓ పరీక్ష పెట్టడం. ఈ రేపు జరగబోయే ఎన్నికలు శ్రీనివాసరెడ్డి గారి ధనబలానికి ఖమ్మం జిల్లా ప్రజల ఆత్మగౌరవానికి జరిగే పోరాటంలో ఖచ్చితంగా అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు గెలుస్తారు. మేము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాం.